తాను కరిగిపోతూ వర్తమానాన్ని చరిత్రగా మార్చి భవిష్యత్తుకు ఆహ్వానం పలికేదే కాలం. మరి ఈ 2015 మన రాజకీయ నాయకుల ఎలా కలిసొచ్చింది? రాబోయే కొత్త సంవత్సరం 2016 ఎలాంటి సవాళ్లతో ఆహ్వానం పలకబోతోంది? ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి 2015 ఎన్ని సవాళ్లతో గడిచిందో 2016 కూడా అలాంటి సవాళ్లతోనే స్వాగతం పలకబోతోంది. రోజువారీ జీవితాల్లో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి పెను సంచలనాలకు శ్రీకారం చుడతాయి. నిత్యం మన చుట్టూ ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని మాత్రమే మన జీవితాల్ని ప్రభావితం చేస్తాయి. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాల్నే మార్చేస్తాయి. కానీ నాయకుల నిర్ణయాలు దేశ భవితపై ప్రభావితం చూపిస్తాయి. అలాంటి ఎన్నో కీలక నిర్ణయాలకు, సంఘటనలకు 2015 వేదికగా నిలిచింది. 2015లో ఎన్నో ఘటనలు దేశాన్ని ప్రభావితం చేశాయి. ఈ ఏడాది మొత్తం 30 దేశాల్లో పర్యటించిన మోడీ చిట్ట చివరిలో హఠాత్తుగా పాకిస్తాన్లో పర్యటించడం పెను విమర్శలకు దారితీసింది. మొత్తంగా 2015లో చోటు చేసుకున్న చాలా ఘటనలు మోడీని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ఏడాది మొదట్లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన మోడీ తలనొప్పులు ఏడాది చివరి వరకు కొనసాగుతూనే వచ్చాయి. ఈ ఏడాది బయటపడ్డ వ్యాపం స్కామ్, లలిత్ గేట్ స్కామ్లు ప్రతిపక్షాలకు బలమైన ఆయుధాలుగా మారి పార్లమెంటు యుద్ధంలో మోడీ మీద దాడికి బలమిచ్చాయి. ఇక వీటికి తోడు ద్వితీయార్థంలో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న అసహనం మోడీని కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అసహనం మీద చాలా కాలం పాటు మౌనంగా ఉన్న మోడీ బీహార్ ఎన్నికల్లో మాత్రం దానిపై ప్రతిస్పందించడం మొదటికే మోసం తెచ్చింది. దాద్రీ ఘటన, గోమాంస భక్షణ వంటి అంశాలు మోడీని చాలా ఇబ్బంది పెట్టాయి. వీటన్నింటికి తోడు బీహార్ ఎన్నికల ఫలితాలు మోడీ రాజకీయ భవిష్యత్తుకు పెను ఆటంకం కలిగించేదిగా మారింది. ఇక దీనికి తోడు ఏడాది చివరిలో మోడీ చేసిన పాక్ పర్యటన మరింత వివాదానికి ఆజ్యం పోసినా అది టీ కప్పులో తుఫానులా 2 రోజుల్లోనే చల్లారిపోయింది. మొత్తంగా 2015 మోడీకి కాస్తంత ఇబ్బందిగానే గడిచింది. మోడీకి 2014 అనేది అత్యద్భుతమైనటువంటి ఆగమన సంవత్సరం అయితే 2015 అన్నది ఒక విధంగా మేడిపండు లాగా దాని నిజస్వరూపం కాస్త బయటపడినటువంటి సంవత్సరం మనం చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో అసంతృప్తి ప్రతిఘటన అంటే బీహార్ ఎన్నికల్లో ఓటమి, ఢిల్లీలో ఓటమి, వీటన్నిటి వల్ల సన్నగిలింది. అంటే అంతలోనే పెరుగుదల, అంతలోనే క్షీణత కూడా మొదలైందని మనం చెప్పొచ్చు. వచ్చే రాబోయే సంవత్సరాల్లో జరిగే ఎన్నికలు ఎక్కడా బీజేపీ గెలిచే అవకాశం లేదు. అందుకని మోడీ ప్రభ తిరోగమనం తప్పితే ఇంకా పురోగమనానికి 2016లో పెద్దగా అవకాశాలు లేవని మనం చెప్పొచ్చు. జరిగిందేదో జరిగిపోయింది. మరి మోడీకి 2016లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనున్నాయి? వాస్తవానికి మోడీకి 2016 మొత్తం సవాళ్లతో స్వాగతం పలకబోతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏదోలా నెట్టుకొచ్చేసిన మోడీకి ఇప్పుడు నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది. ఏడాదిన్నరలో ఏదీ సాధ్యం కాదన్న నోళ్లే ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడన్నది ఓ కంట కనిపెడుతున్నాయి. అక్కడితో ఆగకుండా సందు దొరికితే చాలు తమ నోటికి పనిపెడుతున్నాయి. కాబట్టి 2016 మోడీ చాలా కీలకంగా వ్యవహరించాలి. 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్నింటినీ మించి 2016లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాల్లో నెగ్గుకు రావడం అన్నింటికన్నా అతిపెద్ద సవాల్. ఇప్పటికే బీహార్ ఓటమితో మోడీ వేడి చల్లారిపోయిందన్న అభిప్రాయం పాతుకుపోయింది. ఇప్పుడు కానీ మోడీ పుంజుకోకపోతే తర్వాత నిలబడ్డం కష్టం. 2016లో ముందు అస్సాం ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడే మాత్రం అటు ఇటైనా దాని ప్రభావం మరింతగా ఆ తర్వాత జరిగే ఎన్నికల మీద పడుతుంది. 2016లో దీని నుంచి ఏమైనా బెటర్ పర్ఫార్మెన్స్ చూపిస్తారా అని ఆశించడానికి కూడా ఏమీ అవకాశం కనపడడం లేదు. అది అదే విధమైనటువంటి ధోరణి కొనసాగేటువంటి పరిస్థితే ఉంది. ఏ సమస్యను కూడా ఆయన సరిగ్గా పూర్తిగా చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉండేటువంటి సమస్యల్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క చొరవ ఏమీ లేదు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి సాధ్యం కావట్లేదు, లేదా సమస్యలు ఎదురవుతున్నటువంటి సమస్యల్ని పరిష్కరించడం కూడా సాధ్యం కావట్లేదు. 2016లో జరిగే ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ పెద్ద రాష్ట్రాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లోనూ మోడీ వేడి అంతగా పనిచేయలేదు. తమిళనాడులో అసలు బీజేపీ కాలు కూడా పెట్టలేకపోయింది. మరి ఇలాంటి టైంలో తమిళనాడులో నెగ్గుకు రావడం మోడీకి పెద్ద సవాల్. ఇక వెస్ట్ బెంగాల్లో మమతను ఢీకొట్టడం కూడా సామాన్యమైన విషయం కాదు.
కామ్రేడ్ల కంచు కోటల్ని బద్దలు కొట్టిన దీదీ అప్పటికీ ఇప్పటికీ బాగానే బలపడింది. పోనీ మోడీ కామ్రేడ్లతో చేతులు కలుపుతారా అన్నది కూడా అనుమానమే. దీనికి తోడు కేరళలో కూడా కమలనాథుల హవా సార్వత్రిక ఎన్నికల్లో పనిచేయలేదు. అంటే ఈ 3 పెద్ద రాష్ట్రాల్లోనూ మోడీ నెగ్గుకు రావడం అన్నది 2016లో మోడీకి అతిపెద్ద సవాల్. ఈ 3 రాష్ట్రాలే కాదు, అస్సాం లాంటి చిన్న రాష్ట్రంలోనూ మోడీకి ఇబ్బందులు తప్పవు. ఇక పాండిచేరిలో గెలిచినా ఓడినా పెద్ద ఉపయోగం ఉండదు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాలు అటు ఇటైతే 2017లో యూపీ ఎన్నికల్లో నెగ్గుకు రావడం మోడీకి దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అదే జరిగితే ఇప్పుడు బీజేపీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్న మోడీ ఒంటరైపోతారు. ఈ ప్రమాదాల్ని ముందు నుంచే ప్రణాళికాబద్ధంగా మోడీ నెగ్గుకు రావాలి. స్టోరీ బోర్డులో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.